స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు పోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని తెలంగాణ బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేబినెట్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీలోని బీసీ ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బషీర్బాగ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరిట నిర్వహించిన రన్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్లతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రేపు 17వ తారీఖు నాడు క్యాబినెట్ లో మీరు రిజర్వేషన్ కల్పించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినా, ఎంపీడీసీ జెడ్పీసీ ఎన్నికలు పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో అగ్గి రాజేస్తాము. ఎవ్వడు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. మీకు ఒక ఛాన్స్ ఉంది. పార్లమెంట్ వేదిక కొట్లాడండి. మీకు మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు బీహార్ ఎన్నికలు కూడా అయిపోయినాయి. రాహుల్ గాంధీ అధిష్టానం అంతా ఫ్రీ ఉంటారు ఢిల్లీలో. మీరు మా హనుమంతతో చర్చించండి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలతోటి ఫస్ట్ చర్చించాలి. క్యాబినెట్లో చర్చించడం కాదు. క్యాబినెట్లో ఎవరున్నారు? క్యాబినెట్లో ఎక్కువ అగ్రకులాల మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు? బీసీ రిజర్వేషన్లు ఎగగొట్టి బీసీలకు పంగనామాలు పెట్టి ఎన్నికలు పోవాలంటారు. మరి మేమంటున్నాము, కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు, సీనియర్లు అయినటువంటి హనుమంతరావు గారు ఉన్నారు, బీసీ మినిస్టర్లు ఉన్నారు, బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ముందుగాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులతోటి సీనియర్ నాయకులతోటి చర్చించండి. వాళ్ళు ఓకే అంటే ముందుకు వండి. వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఇప్పుడే హనుమంతరావు అన్న చెప్పిండు, పార్లమెంటులో కొట్టాడాలి. ఇప్పుడు కనుక 42% రిజర్వేషన్ రాకపోతే ఇంకెప్పుడు రావని చెప్పి ఇలా ఒక బీసీల భీష్ముడు అయినటువంటి హనుమంతరావు అన్న గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని తరపున మీరు పార్లమెంట్లో కొట్లాడితే మేము కూడా సపోర్ట్ ఇస్తామని మాజీ మంత్రి సీనన్న గారు చెప్పడం జరిగింది. అఖిలపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రేపు 17వ తారీఖు నాడు జరిగే క్యాబినెట్లో మీరు కేంద్రం మీద ప్రధానమంత్రిని కలవడానికి అఖిలపక్ష తేదీని ప్రకటించాలి. అఖిలపక్షాన్ని తీసుకొని ఎప్పుడు పోతున్నావో ఆ కార్యాచరణ ప్రకటించాలి. పార్లమెంటులో ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారి మెడలుంచడానికి మీ రాజకీయ కార్యాచరణ పోరాటం ఏ విధంగా ఉందో అది చర్చించాలి తప్ప ఇలా నేను అంటున్నా, బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి బీజేపీని బీసీ